హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ స్టార్ట్ చేసి ఇవాల్టితో 2 years కంప్లీట్ అయిపోతాయి. రేపు ఛానల్ 2nd anniversary డే. ఈ 2 years లో నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఫన్కీ మూవీ చూసాను. యాక్చువల్లీ అది ఫన్కీ కాదు, ఫంకీ. అనుదీప్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. సో ఇంకా మూవీ ఎలా ఉంది ఏంటి అని డీటెయిల్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మంచి ప్రొడక్షన్స్ వాళ్ళు అన్ని మంచి సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు కోమల్తో మూవీ ప్లాన్ చేసుకుంటారు. కోమల్ ఫిల్మ్ డైరెక్టర్. ఫంకీ అనే మూవీ డైరెక్ట్ చేస్తుంటాడు. అయితే ఈ మూవీ బడ్జెట్ కాన్స్టెంట్ గా ఇంక్రీజ్ అవుతుంది. 4 crores తో స్టార్ట్ అయిన మూవీ 40 crores వరకు వెళ్తుంది. సో ప్రొడ్యూసర్ కి పానిక్ అటాక్ వస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూసర్ కూతురు చైత్ర టేక్ ఓవర్ చేస్తుంది. డైరెక్టర్ ని చేంజ్ చేసైనా మూవీ కంప్లీట్ చేయాలి అనుకుంటుంది. సో తర్వాత ఏం జరిగింది, మూవీ ఎవరు కంప్లీట్ చేశారు, కోమల్ ఈ మూవీ కోసం ఏం చేశాడు, అసలు మూవీ కంప్లీట్ అయిందా లేదా, ఇలా మిగతా స్టోరీ ఉంటుంది. నేను పెట్టిన థంబ్నెయిల్లో ఉన్న వర్డ్స్ కానీ ఇప్పుడు నేను వీడియోలో యూజ్ చేసే వర్డ్స్ కూడా మూవీ టీం మూవీలో ఇంకా ట్రైలర్లో వాడిన వర్డ్స్. సో ఎవరు అఫెండ్ అవ్వకండి. అనుదీప్కి ఇది 4th మూవీ. మరి ఈ విషయం ఎంతమందికి తెలుసో లేదో, చాలా మంది జాతిరత్నాలు అనుదీప్ ఫస్ట్ ఫిలిం అనుకుంటారు, కానీ కాదు. ఆయన 2016లో పిట్టగోడ అనే మూవీ డైరెక్ట్ చేశారు. మూవీ కూడా ఫ్లాప్ అయింది. తర్వాత జాతిరత్నాలు చేశారు. సేమ్ పిట్టగోడ మూవీకి ఎవరైతే రైటర్స్ వర్క్ చేశారో సేమ్ రైటర్స్ ఈ మూవీకి కూడా వర్క్ చేశారు. ఒకరు అనుదీప్, ఇంకొకరు మోహన్ సాటో. అనుదీప్ తీసిన 4 movies లో 3 movies కి రైటర్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆయన బెస్ట్ వర్క్ జాతిరత్నాలు మూవీకి మాత్రం అనుదీప్ మాత్రమే రైటర్ గా చేశారు. అంటే ఐడియా నాగేశ్వన్ గారిది అనుకోండి, బట్ స్టిల్ రైటర్ కి క్రెడిట్స్ ఇవ్వాలి. తర్వాత ఏమైందో ఏమో కానీ మళ్ళీ ఆయన వేరే రైటర్స్ హెల్ప్ తోనే మిగిలిన మూవీస్ తీశారు. ఆల్రెడీ ప్రిన్స్ మూవీ రిజల్ట్ ఏంటో చూసాం. మళ్ళీ సేమ్ రిస్క్ ఎలా తీసుకున్నారు అని నాకైతే అర్థం కాలేదు. అసలు 0% కనెక్షన్ ఉంది క్యారెక్టర్స్ తో. ఇంత ఆర్టిఫిషియల్ మూవీని ఈ మధ్యలో నేనైతే చూడలా. జాతిరత్నాల తర్వాత అనుదీప్ గ్రాఫ్ గ్రాడ్యువల్ గా తగ్గింది. ఇంటర్వ్యూస్ లో తప్ప మూవీ మీద పెద్ద బజ్ ఉండట్లా. ఎందుకంటే స్టోరీ లైన్ వీక్ అయింది. ఈ మూవీలో అయితే అసలు స్టోరీ అనేది లేదు. ప్రొడ్యూసర్ ముందే చెప్పారు, స్టోరీ ఏముండదు, ఓన్లీ ఫన్ కోసం రండి, ఎంటర్టైన్ అవ్వండి అని. మరి ఫన్ ఎక్కడుంది? అసలు వాళ్ళు జోక్ అనుకొని వేస్తున్నారో లేక వేరే ఏమైనా ప్లాన్ చేశారు గానీ ఒక్కటి సెట్ కాలేదు. అసలు క్యారెక్టర్స్ తో మనకి కనెక్షన్ సెట్ కాకపోతే ఇంకా స్క్రీన్ మీద జరిగేది ఏది ఆడియన్స్ కి రీచ్ అవ్వదు. ఇక్కడ ఎగ్జాక్ట్ అదే జరిగింది. ప్రాపర్ ఫ్లో ఉండదు, అంతా అతికిచ్చినట్టు ఉంటుంది. సీన్ కి మధ్య సంబంధమే లేనట్టు ఉంటుంది. ఆల్రెడీ చూసిన జోకులే వేస్తుంటారు. ఎక్కడ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు ఏ ప్రోగ్రెషన్ లేకుండా అక్కడే ఉంటది మూవీ. అరే ఇంకెంతసేపు అనిపిస్తుంది. రన్ టైం కూడా తక్కువే, ఆల్మోస్ట్ 2 hours 8 minutes ఉంటది. ఇదే చాలా లెంతీగా, చాలా హెవీగా అనిపిస్తుంది. ఏదో కట్టేసి కూర్చోబెట్టినట్టు, పనిష్మెంట్ ఇచ్చినట్టు ఉంది. ఈ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే పాయింట్ లోంచి మూవీకి రండి, ఇలాంటి వాటి నుంచి బయటకు వస్తే బెటర్. అన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అవ్వదు కూడా. సినిమా అంటే అదొక స్టోరీ టెల్లింగ్. ఇది ఒక్క పాయింట్ కొంచెం రికమెండ్ చేసుకుంటే బాగుంటుంది. అసలు జీకే అనే ఒక క్యారెక్టర్ ఉంటది, ఎంత పాయింట్లెస్ అంటే ప్యూర్ గా లాగ్ చేయడానికి, డ్రాగ్ చేయడానికి తప్ప కొంచెం కూడా యూజ్ ఉండదు. ఏది పడితే అదే తీసి ఇదే సినిమా అంటే ఎట్లా అవుతుంది? నాకైతే ఒక్క పాజిటివ్ పాయింట్ కనిపించలేదు మూవీ మొత్తంలో. మళ్ళీ ఇందులో క్యామియోస్ ఉంటాయి. ఎందుకు వస్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఇలాంటి మూవీస్ తీసి అనుదీప్ అతని సొంత క్రెడిబిలిటీని తీసుకోకపోతే చాలు. ఫస్ట్ హాఫ్ ఎంత హారిబుల్ గా ఉందో సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ విశ్వక్ సేన్ యాక్టింగ్ ఏమంత కొత్తగా అనిపించలేదు. ఇలాంటి రోల్స్ చేశారు ఆయన ముందు కూడా. కయాదు వాస్ జస్ట్ ఓకే. ఇంకొంత కాస్టింగ్ ఉంది, బట్ అందరూ ఓకే అంతే. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే బీమ్స్ మ్యూజిక్ చాలా ఆర్డినరీగా అనిపించింది, ఇంట్రెస్ట్ లేకుండా కొట్టినట్టు. సాంగ్స్ అయితే సంపేసే. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు అంతే. ఎడిటర్ తప్పేం లేదు, ఆయన అంత ఎడిట్ చేస్తేనే ఇంత వచ్చింది. అసలు సీన్ కి సిచ్యువేషన్ కి సంబంధం లేదు. సో ఎడిటర్ మిస్టేక్ తక్కువే. డైరెక్టర్ అనుదీప్, ఇదే అనుదీప్ వీకెస్ట్ వర్క్. అసలు ఇంత ఘోరాన్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. సరే, ఇంకా సినిమా గురించి ఈ రివ్యూని ఒక చిన్న కంపారిజన్ తో ఎండ్ చేసేస్తా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బై అప్పల్ రాజు అని ఒక డిజాస్టర్ మూవీ ఉంది. ఆ మూవీలో కూడా హీరో డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాడు, అదే పనిలో ఉంటాడు. ఇక్కడ సేమ్, కాకపోతే కొన్ని సిమిలారిటీస్ మాత్రం ఉంటాయి అందులో ఇందులో. అప్పల్ రాజు వాజ్ ఎ డిజాస్టర్. అలా ఈ మూవీతో కంపేర్ చేసుకుంటే అప్పల్ రాజు ఎంతో కొంత బెటర్. ఈ సినిమా చాలా గలీజ్ గా అనిపించింది నాకు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.